అయ్యా మీరు సమీక్షించారా, మీరు మాకు మాట్లాడిన మాటల ద్వారా మా జీవితాలను మీరు పరీక్షించుకోవడానికి మాకు సహాయం చేయండి. అయ్యా మమ్మల్ని నడుచుకోవాలని అయ్యా మా గురించి మీకు ఎంతో వివరణ అని గమనించి చూడడానికి మనుకోవడానికి రక్షపడడానికి మీకు చూపించమని ప్రారంభిస్తున్నాను. దేవుడు సహాయం చేయండి. మీ రాజ్యంలో ప్రవేశించడానికి మీకు చూపించండి. అలాంటి నేను పడిపోకుండా నేను ఈ సత్యంలో చూపించబడిన వాళ్ళే నేను చూడడానికి మాకు సహాయం చేయాలి. చూపించాలి. నేను పంపించిన దాన్ని ప్రభుత్వం పొందింది. ప్రభు వేసి మన పిల్లల రాత్రి రొట్టెలు ఎత్తుకొని వృద్ధాస్తులు చెల్లించి దాన్ని విడిచి, ఇది మీ కొరకు నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇది చేయడం చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన కృత నిబంధన, మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇది చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెలు ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు స్వరమైన మరణములు ప్రచురించదు. కాబట్టి ఎవరు అయుద్ధంగా ప్రభు తిన్నో లేక పాత్ర త్రాగనో వారి ప్రభు యొక్క శరీరంలో గురించి రక్తముల గురించి అన్నాను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగే చేసే అభివృద్ధిని ఆ పాత్ర నుండి త్రాగవలను. ప్రభు శరీరమును వివేచించుకుని తిని త్రాగువారు తన శిక్ష విధిపలుడికి తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీరు అనేక బలహీనులను రోగులు ఉన్నారు, చాలా మందిని పిలుచుచున్నారు. అయితే మనమే విమర్శించుకుని నేడుగా మమ్మల్ని పరీక్షించుకొని విమర్శించుకొని ప్రభు యోగ్యంగా పాల్గొనడానికి మీ కృప చూపించి మీ రాజ్యానికి నన్ను మమ్మల్ని సిద్ధపరిచి మీరు పొందుకోవాలి. నీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలు, నీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసము దీవించమని ఎవరైతే ప్రభు యొక్క రక్త మాంసంలో పాల్గొనడానికి సిద్ధపడి ఉంటున్నారో దయచేసి ఇప్పుడు హస్తములు పైకి లేపినట్లయితే ప్రభు యొక్క రక్త మాంసంలో మీ దగ్గరికి తీసుకురాబడతాయి. దైవమైన సజీవుడైన మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. బ్రతుకు తిరిగి వచ్చిన మమ్మల్ని రాష్ట్రకి మా ప్రాంతంలో వేదిక సంఘము ద్వారా సమకూర్చి ప్రభువా మమ్మల్ని ఒక కుటుంబముగా ఒక సంఘముగా మీరు ఏర్పరచుకొని ప్రభువా మీ రాష్ట్ర కొరకై మమ్మల్ని ఈ విధంగా సిద్ధపరుస్తున్నందు కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. దైవమైన ప్రభు వారంతట్లో కోడికల పిల్లల్ని కాల్చినట్లు మీ సజీవమైన రెక్కల కింద కాల్చి కాపాడి భద్రపరిచి పలువురు సన్నిధికి వచ్చి ప్రభు మేము నిన్ను ఆరాధించి నీ రక్త మాంసంలో భాగస్థలం కావడానికి మీరు ఇచ్చిన కృపకు వందనాలు స్తోత్రాలు. అయ్యా వారికి రక్షణ లేని వారు ఉన్నారు, వారికి రక్షణ కలుగ చేయండి. రక్షించబడిన వారికి నిరీక్షణ అనుగ్రహించమని మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మా ప్రభు వారమంతటి జరిగిన పరిచర్యను బట్టి వందనాలు.
ప్రభావ దీనికి ఆశీర్వదించండి. మీరు పొందండి అయ్యా. మరి వారంలో మంగళవారం సంఘ ప్రార్థన, బుధవారం బైబిల్ గుడిక, గురువారం బైబిల్ స్టడీ, శుక్రవారం అఖిల పరిచర్య, శనివారం మలుపురి పరిచర్య, మరి ఇప్పుడు వచ్చే శనివారం ఆఖరి శనివారం ప్రభావ ఆలయ ప్రార్థనకు సాయం చేయండి. ఉపవాస ప్రార్థన 2 ఆదివారం వరకు ప్రతి ఆదివారం జరిగే ఆరాధన కొడుకు మీ పాటల చెంత వస్తున్నాం అయ్యా. మీ కృప చూపించండి. ముఖ్యంగా ఆదివారం సెలవు లేని వాళ్ళు ఉన్నారు ప్రభావ, మీ చిత్తమైతే వారికి ఆదివారం సెలవు కలిగి ఈ మందిరానికి రావడానికి మీ కృప చూపించండి. ఆ క్రమంలో ఉన్న ప్రేమను, రఘును, జోసేపును, మరి సహోదరు దాసును, ఇంకా ప్రభావ మరి నక్కీలో ఉంటున్న బిడ్డలు బాలకృష్ణ, లక్షణ, ప్రభా సికిందర్లాల్, రాజు, రవిని, మరి తోటలో ఉంటున్న వీళ్ళందరినీ కూడా సెలవు దొరికినట్లుగా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నా. ఎవరికైతే ఇంకా డ్యూటీ కార్మిక రాలేకపోయినారో వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సమయం వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఎవరు ఏ అవసరతతో జాగ్రత్తతో వచ్చినారో ఇది ఏమైనప్పటికీ ప్రతి ఒక్క హృదయాలను తెలిసిన దేవా సామెతలు 15:3 వచ్చిన ప్రకారం యెహోవా తన దృష్టి లోకమంతా సంచరిస్తుంది, అది మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తుంది. ప్రభా మనందరినీ గమనించే దేవుడు, మాకు తోడుగా ఉన్న దేవుడు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ లోకంలో చూసినట్లయితే ప్రభా మతాలతో, కులాలతో, ప్రాంతాల భేదాలతో ప్రభా అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుండగా తండ్రి దిగుబాటుకోవచ్చుండగా ఈ కృప చూపించండి. మీరు సహాయం చేయండి. లోక సంబంధమైనది ఏది కూడా మా జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో, సంఘంలో ప్రవేశించకుండా నీ మహిమ కొరకు దీవించమని ప్రార్థిస్తున్నా. ముఖ్యంగా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కృప చూపించండి. ఆర్ఎస్ఎస్, బీజేపీ స్పెషల్లీ నాకు దర్శించండి ప్రభు. ఎవరైతే ఆటంకపరుస్తున్నారు, పరిచయ ఆటంకుంటున్నారు వారిని దర్శించండి అయ్యా. మన ప్రజలను ఛత్తీస్గఢ్ లోను తండ్రి మరి మార్గదర్శక ఇబ్బందులు పడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేస్తుంది. నా ప్రజలను జరిచిన పరిచయం కూడా దీవించండి, ఆశీర్వదించండి. సువార్థకులు మిషనరీల చుట్టూ నీకు అంచి వేయండి ప్రభా. హైదరాబాద్ ఇప్పుడు పాలనలో యశోదై, మద్రాసులో జీవోషమాను బ్రాంచ్లను పెద్దలను సమకూర్చండి. సమాధానం ఇవ్వండి. దాచిన దర్శనాన్ని మా పట్ల, మా కుటుంబం పట్ల, సంఘం పట్ల, సార్వత్రిక సంఘాల పట్ల సంపూర్ణం చేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. మీ కృప చూపించండి. క్రైస్తవ దేశాలను మరి ఒకసారి మనం నేత్రాలు తెరవండి. లోకం వైపు మళ్ళకుండా నీ వైపు తిరిగి మరి ఒకసారి మీరు మరుగుపరచ భాగ్యాన్ని కలిగి చేయండి. క్రైస్తవ సంగతులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రచారకులను, పెద్దలను, తదుపరి సహకరిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. సప్లెన్స్ మేనేజ్మెంట్ ను దర్శించండి. ఈ విధంగా వచ్చిన ప్రతి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మళ్ళీ తిరిగి ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా మీరు చూపించండి. వచ్చిన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రేమించి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి నివాసులు సతీష్ మోజీస్ బట్టి నీకు వందనాలు. దీనికి ఆశీర్వదించండి. ఇచ్చిన పరిచర్యను భద్రపరచండి, నీ కాపుదల్లో ఉంచండి ప్రభా. సదకాలంలో నడిపించిన వందనాలు. దీనికి ఆశీర్వదించండి. రాహుల్ నుంచి మూర్తిని బట్టి, నక్కీ నుంచి ప్రభా సహోదర దాసు సిస్టర్ నడిపించినందుకు వందనాలు. అలాగే వచ్చిన తండ్రి మరి జకర్యా అన్నారు మరి ఎలర్జీతో బాధపడుతున్నారు, సాయం చేయండి. జోసెఫ్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దేవరాజు అనారోగ్యంగా మీరు విశ్వాసపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. చూపించండి. జీవితం నడిపించినటువంటి సౌర సింహాచలం, సరపతిని, సత్యనారాయణ, దుర్గప్రసాద్ వీళ్ళందరినీ బట్టి కూడా మనం చెల్లిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. అలా జ్ఞాపకం చేసుకొని మీ చిత్తంలో నడిపించి మీరు మా కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నరేష్కు సాయ విషయంలో కూడా కృప చూపించండి ప్రభా. జైసల్లాటి నరేష్ కుమారుడు మళ్ళీ రక్తం లేదని మరి ఎమర్జెన్సీ వారిలో తండ్రి అడ్మిట్ చేశారు. మరి గ్యారెంటీగా వీడియో చెప్తూ వచ్చినాడు ప్రభా. దైవ కార్యించి ఆ చిన్న బిడ్డకు ముక్తి, సంపూర్ణమైన స్వస్థత నుంచి ఆ కుటుంబాన్ని
వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీ కృప చూపించండి. పరిసరాలు చెప్తూ వారి సహవాసంలో కూడా సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తును స్తుతించి ప్రార్థించున్నాం. పాడుకుంటూ మన అర్థాలను అర్పిస్తాం. తమిళ్ ఇల్ల తమ్మి, ఇది తమిళ్లో నంబర్ ఉందా? ఓకేవా? 417. పాత పుస్తకం ఉంటే 357. పాత పుస్తకం ఉంటే 357. మొదటి చరణం, ఆఖరి చరణం. దయచేసి అందరూ పాఠాన్ని ప్రయత్నిస్తూ నాకు దయచేసి కూర్చోండి. ప్రజలు గమనిద్దాం. ముఖ్యంగా ముందుగా మన మధ్యలోకి వచ్చినటువంటి మరి దేవుని సేవకులు బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. సహోదరుడు మరి నెల్లూరు యాక్చువల్గా స్థలం కదా, నెల్లూరు సూళ్ళూరుపేట. కాబట్టి హిందూ కుటుంబం నుంచి రక్షించబడి మరి అమెరికాలో ఉద్యోగం చేస్తూ మరి అక్కడ జీవనం కొనసాగించాడు. తర్వాత ఇప్పుడు పూర్తికాల సేవకు సమర్పించుకొని అగాపే చర్చి వాషింగ్టన్ లో మరి సేవకుడుగా ఉంటూ పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. తన కొరకు, తన పరిచర్య కొరకు మరి ప్రాంతాలు తిరుగుతున్నటువంటి ఆ సమయంలో ప్రయాణం కొరకు కూడా మీరు వ్యక్తిగతంగా ప్రార్థించండి. రేపు రొమానియాకు పరిచర్య నిమిత్తం వెళ్తా ఉంటున్నాడు. కాబట్టి తన పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుచున్నాను. ముఖ్యంగా మరి మంగళవారం మనకి సంఘ ప్రార్థన 9 నుంచి 10 గంటల వరకు. దయచేసి వీలున్న వాళ్ళు రండి. బుధవారం అదేవిధంగా ఆలయంలో జరగబోయే పరిచర్య కొరకు ప్రార్థించండి. అక్కడ ఉంటున్న వాళ్ళు పాల్పొందడానికి ప్రయత్నించండి. గురువారం బైబిల్ స్టడీ కొరకు కూడా 9 నుంచి 10 గంటల వరకు
రావడానికి ప్రయత్నించండి. శుక్రవారము మరి నగ్గి, శనివారం ఉమ్మడి పేరు పరిచయం కూడా ప్రార్థించండి. ఈ ఆఖరి శనివారం కాబట్టి మనకు ఆన్లైన్ ప్రార్థన మరి సహోదరుడు దాస్ కుటుంబంలో ఉంటుంది కాబట్టి వీలైన వాళ్ళందరూ రావడానికి కూడా ప్రయత్నించండి. ప్రభు అక్కడ ఆలస్యమైతే మళ్ళీ ఆదివారం ఇదే స్థలంలో ఈ విధంగా మనము కూడుకుంటాం. ప్రార్థించుకుందాం, మోకరించండి. యేసుక్రీస్తు ప్రభు మీరు మీ రక్తంతో విమోచించబడిన ప్రజలను ఆయా స్థలాల్లో మీ సాక్షులుగా ఏర్పరచుకొని మీ సమూహంగా చేర్చి మిమ్మల్ని ఆరాధించడం, మమ్మల్ని సేవించడం మీరు ఇస్తున్న కృపకైతే నా సంఘంలో నేను కట్టుకున్న పాత్రలు మీరు మీ పనిని సింహాసనం నుండి నెరవేరుస్తూ ప్రభావ మీరు మీ చిత్తాన్ని నెరవేరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దీపస్తంభాన్ని సాక్ష్యాన్ని మీరు ఇక్కడ లేవనెత్తారు, సంవత్సరాలుగా మీరు జరిగిస్తున్న నమ్మకమైన పరిచయకై మీకు వందనాలు. మీరు పెట్టుకున్న విధానాలుగా కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక కాంగ్రిగేషన్ కై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి. క్రీస్తు మహిమైశ్వర్యంలో వారి ప్రతి ఒక్క అవసరాలను మీరు తీర్చమని మేము పెట్టుకుంటున్నాం. సంఘక్షేమం కొరకు, ప్రజల యొక్క ఆశీర్వాదం కొరకు, మీ నామం కొరకు, ఘనత కొరకు, సంఘములకు అవసరమైన ఇవన్నీ కూడా మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన పరిచయంలో వాడబడుతున్న ప్రతి ఒక్క వ్యక్తిగా మీకు ఎంతో వందనాలు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రభావం మీరు మీ ప్రజలు మీకు చేసిన సేవను మర్చిపోయేందుకు అన్యాయస్తుడు కాదు, తగిన ప్రతిఫలమును వారికి మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనారోగ్యంలో వారి బాగు చేయండి ప్రభావ. మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి కష్టాలను మీరు పరీక్షించమని మేము ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలు కొంతమంది దూరంగా ఉన్నారు ప్రభావ, మీరు ఆదరించండి. సొంత సమయంలో కుటుంబాలతో కలిసి ఉన్నట్టు కూడా మీరు కృపనివ్వండి ప్రభావం. అలాగే ఈ సేవను విస్తరింపజేయమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. ఆత్మలను దయచేయండి. సంఘం ద్వారా అనేక మంది మేలు పొందుకుంటున్నారు. ఈ దినము మీరు జరిగించిన పరిచర్యకి మీకు వందనాలు చెల్లిస్తూ ఎత్తుపడిన వాక్యమును నీరు కట్టి కలింపజేయండి, హృదయాల్లో నాటండి. మాకు అవసరమైన సందర్భాలన్నింటిలో ఈ వాక్యాన్ని జ్ఞప్తికి తీసుకొస్తూ మీ మార్గాలను నడిచేదానికి మీరు మా కృపను పెట్టుకుంటున్నాం. మాకు కాదు ప్రభావం, మాకు కాదు పరిశుద్ధమైన నామమును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావం కలుగుతుందాక. ఈ ప్రాంతం నుండి మేము వెళ్తున్నప్పుడు ఈ సన్నిధిని ఆశీర్వాదంలో మాతో పంపించమని, ఈ వారమంతా కాపాడండి. భద్రపరిచిన క్యాంపులో, ఉద్యోగంలో, ఎక్కడైతే మేము ఉంటామో ప్రయాణాలు అన్నింటిలోనూ ఈ సన్నిధి సహాయం మాకు తోడుగా ఉండేటప్పుడు సహాయపడమని, ఇతరులకు సాక్షులుగా విశ్వాసాన్ని ప్రకటించే వారంగా మమ్మల్ని చేయమని, అవకాశాలు ఇవ్వమని, యేసుక్రీస్తు ప్రభువారి తీవ్రమైన శ్రేష్టమైన మందిరానికి వచ్చిన కానుకలకే కూడా వందనాలు. కానుకలను ఆశీర్వదించండి. మందిరం యొక్క అవసరాలన్నీ తీర్చండి. మందిరం ద్వారా ఇతరుల యొక్క అవసరాలు తీర్చబడడానికి మీరు సహాయం చేయండి. మా ప్రార్థన వినందుకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన దేవుని నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. తండ్రి దేవుడి ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకి ఇప్పుడు సదాకాలంలో తోడుగా ఉండుగాక. ఆమేన్.